ఈ సినిమా పెళ్లి చూపులు నేను సినిమా చూసి మామూలుగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాను, కానీ ఈసారి ఇది చాలా బాగుంది. వీ షుడ్ డూ ఇట్. చాలా బాగుంది ఎందుకంటే తరుణ్ భాస్కర్ నాకు తెలుసు, ఇంతకుముందు చాలాసార్లు కలిశాను. ఒకసారి ఈ సినిమా కథ చెప్పాడు. అండ్ అదర్ సిచ్యువేషన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు డూ ఏదో ఒక సినిమా తీస్తాం, అది యూ డైరెక్ట్ దిస్ ఫిల్మ్ అంటే, లేదండి నేను ఐఎమ్ డూయింగ్ దిస్ పెళ్లి చూపులు నో, ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్, ఇది వేరే వాళ్ళకి ఇవ్వండి సార్ డైరెక్షన్, మా ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారని చెప్పారు. సచ్ ఎ నైస్ బాయ్. ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ అన్ ఆఫర్ హీల్ ఆఫర్ ఇట్ టు సంబడి ఎల్స్. After I saw the film, there was a very, very good, pleasant feeling. A film made by youngsters, a director and his team, all youngsters, and వాళ్ళన్ని టాప్ ప్రాక్టీసెస్ అన్నిటిని పాటించి ఒక సినిమా తీశారు. ఒక స్క్రిప్ట్, ఫుల్లీ బౌండ్ స్క్రిప్ట్ షూటింగ్కి తీసుకెళ్లారు. ఆ స్క్రిప్ట్ని స్టోరీ బోర్డ్ చేసుకెళ్ళి షూటింగ్కి వెళ్ళారు. అండ్ ఫార్ దేర్ లిమిటెడ్ బడ్జెట్ they saw that they took care for every technical aspect. ఇప్పుడు మీరు టైటిల్స్ చూస్తున్నారు, ఆ టైటిల్ is done by a 3D artist which depicts what this film is about. వాళ్ళు సౌండ్ they recorded on sync sound. చాలా మంది చెయ్యం, అది చాలా ఎఫర్ట్ పెడితేనే ఆ క్లారిటీ వస్తుంది, ఆ న్యాచురాలిటీ వస్తుంది. తీసుకున్న సినిమా వెరీ రియలిస్టిక్ ఫిలిం. మన అందరిలో రోజు మన ఇళ్లలో జరిగేలాంటి సిచ్యువేషన్స్, వెరీ ఈజీలీ ఐడెంటిఫైబుల్, అట్ ద సేమ్ టైమ్ ఆర్టిస్టిక్ ఉంటూ, నాట్ లైక్ అన్ ఆర్ట్ ఫిలిం, వెరీ వెరీ లైవ్లీ, వెరీ ఎంజాయబుల్, వెరీ ప్లెజెంట్, ఒక వెరీ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఇస్తుంది. సో ఫర్ దట్ సాటిస్ఫాక్షన్ నేను బయటకు వచ్చిన వెంటనే విల్ డూ దిస్ ఫిలిం అండి. వీ హ్యావ్ టు రియలీ ప్రమోట్ దిస్ ఫిలిం. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు took so much care to see that there is sync sound, and then all the songs recorded so well. And in like films lo, if you see hear the audio track, it has all kinds of songs, very classical, very modern, and very true to the film. Very well done background score. Chala baga photograph chesaru. They shot on 6K, very well photographed in realistic locations all over Hyderabad only. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కు 10-20 కిలోమీటర్స్ చుట్టూలోనే చాలా మంచి లొకేషన్స్. అంటే నేను తర్వాత వాళ్ళని ఈ కాఫీ షాప్ ఎక్కడ చేశారు, ఆ లైబ్రరీ ఎక్కడ చేశారు అంటే, యూ విల్ ఆస్క్ ఫర్ దోస్ లొకేషన్స్. దట్స్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దే హ్యావ్ పుట్. ది యాక్టర్స్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ యాక్టెడ్ వెరీ వెరీ వెల్. విజయ్, రితు, అభయ్, వీళ్ళందరూ యూ విల్ రిమెంబర్ దెమ్ ఆఫ్టర్ యూ గో బ్యాక్ హోమ్. యూ విల్ సీ దోస్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్స్. They've all done an extremely good job. So a very good film has been made. It is being distributed by us. So we will see that it has good sets of theaters. The biggest request and support that I want is, we need to make this film popular, and I really want your support this time. These are small films, good films, not just another film. They're really good films, and these films need to be supported across. They've done their job in social media. We will use the print medium, we'll use the television medium, radio medium. And okay, you'll have a satisfied feeling after you come and after this film is released. And it's a fresh air laga, one industry ki, another very fresh set of technicians with fresh practices. And we need to support these people. That's why I'm like this. Normal ga nenu ekku chappanu, ekku maatladnu. These are films that need to be supported, and I really request all of you to support all these people who've done a great job. Meeru nenu andaka evaru adigithe, I said, you want to see the film, repu ellinde chuseseyandi. We are so open, we'll show the film right away. Release daaka agalsina avasaram kuda ledu. We are confident for whatever we made. We are ready to show the film from tomorrow. Every evening you come here, we'll have a show of this picture. But we want the word to ee cinema gurinchi ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, ఓవర్సీస్ ప్రతి చోట ఈ సినిమా గురించి చెప్పాలా, అది చెప్పటమే మా పని. ఇఫ్ దెర్ ఎనీథింగ్ ఎల్స్, అందరు మాట్లాడతారు, అడగండి, నేను చెప్తాను. ఇఫ్ ఐ రియలీ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బేసిక్లీ సెన్సిబిలిటీస్ అమ్మ. మనం, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, సినిమా వెళ్ళేదా, వెన్ ఐ గో టు అ మూవీ, ఐ వాంట్ సమ్ ఆఫ్ మై ఎమోషన్ టు వర్క్. అది కోపం అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు,
any part of any of the rasas if they work and you get emotional about it, you like the film. అది మన ఇన్వాల్వ్ చేస్తుంది, వెళ్తాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి పాత రోజుల్లో విశ్వనాథ్ గారు చాలా రియలిస్టిక్గా తీస్తున్నారు, బాపు గారు రియలిస్టిక్గా తీశారు, కొంతమందికి ఒక రియలిస్టిక్ నేచర్ చూపెట్టేవాళ్ళు. దిస్ ఫిలిం ఇస్ ఇన్ టుడేస్ పీపుల్ దెర్ ఇస్ అ రియలిజం దట్ దే బ్రాట్. Realism in the way the stars handled themselves, the realism the way the director expressed all the emotions. So it's like a new, అంటే మనం చూసిన మనుషులమే మన ఇంట్లో, అంటే ఇదేదో నెక్స్ట్ జనరేషన్ అంటే ఏదో సైన్స్ ఫిక్షన్ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మన ఇంట్లోనే మన నేబర్హుడ్లోనే మన కాలనీల్లోనే మన మనుషులు వాళ్ళని ప్రజెంట్ చేయటం ఇన్ అ వెరీ వెరీ ఫ్రెష్ మేనర్. ఇష్యూస్ ఎవ్రీడేస్ ఇష్యూస్ మీ ఇంట్లో మా ఇంట్లో ఉండే ఇష్యూసే, బట్ ప్రెజెంటెడ్ వెరీ ఫ్రెష్లీ అండ్ యూ హ్యావ్ అ వెరీ రిఫ్రెషింగ్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. దట్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అని రాశారు, వెరీ ట్రూ టు ఇట్స్ వర్డ్స్, వెరీ న్యూ. నెక్స్ట్ జనరేషన్ ఇన్ అదర్ వేస్ దే హ్యావ్ ఫాలోడ్ ప్రాక్టీసెస్, ఇంటర్నేషనల్గా ఫాలో చేసే ప్రాక్టీసెస్ అన్నీ మనం ఎప్పటి నుంచో ఫాలో చేయాలా. పాత రోజుల్లో చేసేవాళ్ళం ఫిల్మ్ మేకర్స్గా, తర్వాత చాలామంది చేయటం మానేసేశారు. ఇవాళ బాలీవుడ్లో సమ్ కీ ప్రొడక్షన్ హౌసెస్, ద బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఫాలో ఆల్ దీస్ ప్రాక్టీసెస్. అంటే ఇఫ్ యు సీ ద ఫిలిం, రూరల్ అంటే ఇప్పుడు ఫ్యామిలీస్కి మాత్రం అన్ని ఫ్యామిలీస్కి రీచ్ అవుతాయి అమ్మ, మన అన్ని ఇళ్లలో రీచ్ అవుతాయి. రాజమండ్రిలో ఫ్యామిలీ రీచ్ అవుతుంది, అనకాపల్లిలో ఫ్యామిలీకి కూడా రీచ్ అవుతుంది. వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు గాలికి తిరుగుతూ ఉంటారు, పనులు చేయకుండా ఉంటారు, వాళ్ళు కొత్త బిజినెస్ పెడతానంటారు. ఇక్కడ మెట్రోలో కాబట్టి అతను ఫుడ్ ట్రక్ పెడతాను, వంట చేస్తానన్నాడు, అక్కడ అతను మెస్ పెడతానని లేకపోతే ఇంకోటి ఏదో బండి పెడతానని చెప్పుంటాడు తప్ప ఇట్స్ ఆన్ ట్రూ నేచర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. అంటే ఇట్స్ నాట్ అడ్రెస్సింగ్ అ ఫార్మర్ ఇష్యూ ఆర్ ఎనీథింగ్, బట్ డెఫినెట్లీ ఇట్ tackles all issues which are in all families. It's not a non-family issue. Yeah, I'm doing the film with him. వీళ్ళు ఇంకా వారం రోజుల తర్వాత ఇక్కడే తిరుగుతూ ఉంటారు, స్టూడియోలోనే ఉంటారు అందరు. ఐఎమ్ డూయింగ్ ఎ ఫిలిం 100%. జనరేషన్స్ ఆర్ షిఫ్టింగ్. మా ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ దే ఆర్ ఆల్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. పాత రోజుల్లో ఏంటంటే ఇలా వెళ్ళి అబ్బాయిని చూసి లేకపోతే అమ్మాయి చూస్తే అయిపోయింది, ఫిక్స్, కట్. కొంతమంది చూడకుండా పెద్దవాళ్ళు డిసైడ్ చేసేయటం, ఓకే కట్, యాక్సెప్టెడ్. మా ఇంట్లోనే 30 ఏళ్ల నుంచి 13 ఏళ్ల దాకా పిల్లలు ఉన్నారు. రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఒపీనియన్స్ అందరి ఇళ్లలో. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ జనరేషన్ ఇస్ రైట్ ఆర్ దట్ జనరేషన్ ఇస్ రాంగ్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. we have to understand people have different views. The world is changing. We can't force that the old system is the right system or the new system is the wrong system. There is good and bad in both. How we will be able to adapt to those issues, how that environment, that family can adapt to it or not.